సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఉమ్మడి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ప్రచండ భావన తీక్షణ కిరణాలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 9 కాకముందే ఎండలు తీవ్రం అవుతుండడంతో ప్రజలు ఎంతో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రాని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఎండల తీవ్రత గురించి మనం స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎండలు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి అవసరం పడుతున్నాయి? ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్. 10 గంటల తర్వాత అసలు బయట తిరగలేకపోతున్నాము. ఈ వడగాళ్ళకి ముఖమంతా మంటనేస్తుంది. బయట తిరుగుతుంటే ఉప్పులు అంతా చెమటలు గారిపోతున్నాయి. ఎండలకు తిరగలేకపోతున్నాం. నీళ్ళు బయటకు వస్తే దాహం వేస్తున్నాయి. ఎక్కడెక్కడ నీడకున్నాము, ఎప్పుడెప్పుడు నీడకే వెళ్ళిపోదాం అనే అట్లా ఉంది. ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎండలు కర్నూలు నగరంలో చాలా భయంకరంగా ఉన్నాయి. దాదాపు అంటే ఉదయం 9 గంటలకు బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాము. దాదాపు అంటే రోజుకు కర్నూలు నగరంలో కొన్ని వేల మంది ప్రయాణికులు జర్నీ చేస్తుంటారు. సో వృద్ధులు కానీ చాలా మంది ఒక వడదెబ్బ కాబట్టి ఒక పేద ఆయన నాకు కింద పడ్డాడు. సో అతనికి ఏదైనా తక్షణమే ప్రథమ చికిత్స అందించి మనం ఒక హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇది సార్ కర్నూలు పరిస్థితి. ఇంకా దాదాపు అంటే ఇప్పుడు ఈరోజు 46 ఉంది. ఇప్పటికే ఇంకా మధ్యాహ్నం 3 అయితే ఇంకా రావచ్చు చెప్పలేము. చాలా భయంకరంగా ఉంది. బయటికి రాలేని పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. దేశంలో పోల్చుకుంటే మన కర్నూలు, ఆంధ్రాలో మంద్యాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించి చూస్తే గతంలో మనము వాటర్ ప్రాబ్లం ఇప్పుడు ఎక్కువ అయిపోయింది ఇక్కడ మా కర్నూలులో. యాక్చువల్లీ ఒక సగటు ఒక మనిషి 2 లీటర్లు 3 లీటర్ల కన్నా ఎక్కువ తాగని వాటర్ ఈ సీజన్ లో ఒక రోజుకి 5 లీటర్ల 6 లీటర్ల వాటర్ తాగడం జరుగుతుంది. బయట చూస్తే కూల్ డ్రింక్ షాప్ సెంటర్లలో, కూల్ డ్రింక్ సెంటర్స్ లలో చల్లనీళ్ళు దొరకడం చాలా కష్టమైపోయింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ఒక కూల్ వాటర్ సెంటర్స్ పెట్టాలని కోరుకుంటున్నాము. తిరుగుతుంటే దాదాపు చాలా ఇబ్బంది పడుతున్నాం. మేమైతే మోటార్ సైకిల్ మీద పోతుంటే అది పెట్రోల్ ఎప్పుడైపోతుందో అర్థమైతలేదు. చాలా హెవీ హీట్ అనేది హెవీ ఉంది మాకు. కొంచెం ఎవరైనా దాతలు ఉంటే వాటర్ ఏమైనా సోర్స్ పెడితే బాగుంటుంది. తాగునీళ్ళు ఇక్కడ లేవు, ఎక్కడ కనపడతలేవు. ఓన్లీ దీని పుచ్చకాయలు, సోమశేఖర్ నా పేరు, పుచ్చకాయలు తినాల్సిన పరిస్థితి పడుతుంది. చాలా ఎక్కువ ఉండే ఎండలు తిరగలేము, అంత ఎక్కువ ఉండే. కొద్దిసేపు ఎక్కువసేపు తిరిగినారంటే చెమటలు వచ్చేసి ముప్పు వచ్చేస్తుంది కండ. ఆ పరిస్థితి ఉంది. 44 డిగ్రీల పైన ఉన్నాయి. బయటికి రాలేము, అంతా ఎండ ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఎండలు ఏ విధంగా ఉన్నాయి? ఈ ఎండల వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మేము చాలా ఇబ్బంది పడతాం ఎండల గురించి. ఎలా పడితే ఆడ నీళ్ళు తాగడము, అది ఎండకి ఉండాల్సిన కష్టం చేయాలా ఉన్నాం. ఎండ వాన లేదు. మా ఎండలు బీభత్సంగా అయితే ఉన్నాయి. సార్ చెప్పండి, ఎండలు ఏ విధంగా ఉన్నాయి? ఈ ఎండల నుంచి మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఈ సంవత్సరం అయితే గత కాలం నుంచి పోల్చుకుంటే ఈ సంవత్సరం విపరీతమైన ఎండలు, వడగాలులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ఎండల వలన జనాలు బయటకు రావాలంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అత్యవసరాల విషయాలు అయితేనే బయటకు వచ్చేసి పనులు చూసుకొని వెళ్ళిపోవడం మంచిది. సాయంకాలం టైం అయితే కొంచెం 7 వరకు కూడా ఎండలు తగ్గడం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని జనాలు బయటకు తిరగడంలో కానీ చేయడాలు కానీ, ఆ ఎండకు సంబంధించిన వడదెబ్బలకు టెంకాయ నీళ్లు కానీ, మజ్జిగ ప్యాకెట్లు ఇవి తాగుకుంటూ తిరగడం. ఏదైనా అత్యవసరాలు అయితే బయటకు రండి, లేదంటే అవసరం లేకుండా ఉండండి. కర్నూలులో ఎండలు ఏ విధంగా ఉన్నాయి? ఈ ఎండల నుంచి మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? నాకు తెలిసి దగ్గర ఒక 10 years నుంచి ఎండ ఇంత లేదు. ఈ సంవత్సరం చాలా ఎక్కువ, దగ్గర 46 డిగ్రీల దాకా వస్తుంది. కానీ చాలా ఇబ్బందిగా ఉంది. బిజినెస్లు అయితే చాలా డౌన్ అయిపోయినవి. ఈ వేడి వల్ల ఎవరు బయటికి రావడం లేదు జనాలు. అమ్మ, కర్నూలులో ఎండలు ఏ విధంగా ఉన్నాయి? ఈ ఎండల నుంచి మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఎండల వల్ల అయితే పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి అస్సలు లేదు. పిల్లలకి మరీ చాలా ఇబ్బంది అయిపోయింది. వాంతులు, విరోచనాలు, జ్వరాలు రావడము, ఇట్లా ఉన్నట్టుండి పడిపోతున్నారు పిల్లలు. మొత్తం మీద కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఎండలు పెరిగిపోయాయి. రానున్న రోజుల్లో ఈ ఎండలు మరింతగా పెరిగే ప్రమాదం ఉందన్న భావన స్థానికుల్లో వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.